నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను కిషోర్. అధికారంలోకి వచ్చేసాం. ఇంకో 15 ఏళ్ళు మాకు తిరుగులేదని అన్నారు. అస్సలెక్కడ తగ్గేదే లేదని అన్నారు. మా మధ్య ఉన్న అనుబంధం గాని, ఆప్యాయత, అనురాగం దాన్ని ఎక్కడా గూడా మాటల్లోనే వర్ణించలేం అని భుజాలు తడుముకున్నారు. వాళ్ళకి వాళ్ళే తట్టుకున్నారు గూడా. మా బంధం ఎంతో దృఢమైంది. మమ్మల్ని విడగొట్టడం ఎవ్వరి వల్ల కాదు అని తెగ పొగిడేసుకున్నారు గూడా. సరే ఇదంతా కలిసి ఏడాదయిందో లేదో అప్పుడే మొదలయ్యాయి లొక్కలొక్కలు. పరాచికాలు. పడగొట్టాలి ఎలాగైనా సరే. ఇలా ఒకటేమిటి, కూటమి మధ్య బీటలు వారడానికి అన్ని పార్టీల నేతలు తలో చెయ్యి వేసుకుంటూ వస్తున్నారు. అసలు కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య విభేదాలకు కారణం ఏంటి? పేరుకే 3 పార్టీలు కలిసున్నాయా? పైన పటారం, లోన లొటారం తరహాలో కూటమి పార్టీ నేతల తీరేంటి? అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ వరకు దారి తీస్తుంది? దీనిపైనే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. కూటమి గోడలకు బేటలు వారుతున్నాయా? ఎందుకు అనాల్సొస్తోందంటే, ఈ మధ్యన కొన్ని సంఘటనలు దానికి ఊతమిచ్చాయనే చెప్పాలి. ఎందుకు? ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకుంటున్నారా? తమదే నడవాలి అనంటే తమదే నడవాలని అటు 3 పార్టీల నేతలు మంకు పట్టు పడుతున్నారా అంటే అవుననే సమాధానం కనిపిస్తోంది. ఇందాకన్నా గదా! అందరూ గూడా ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వాళ్ళు మేమే పార్టీకి మేమే అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో మేమే కీలకం అని జెప్పి మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారు. సరే. కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఓవైపుంది. మరోవైపు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల మధ్యనే కొన్ని విభేదాలు బయటపడుతున్నాయి. అధికార టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి ఇక్కడ. ఇవి చాలవన్నట్టుగా మొన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తీరు మరో తలనొప్పిగా మారింది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీపై తిట్ల పురాణమే అందుకున్నారు. అది అక్కడున్న వారిని కాదు, అసలు యావత్ రాష్ట్రాన్ని అవాక్కయ్యేలా చేసింది. ఈ ఎపిసోడ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు పోలీస్ శాఖకు అటు ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించిందని అంటున్నారు. ఇటు కూటమి విషయంకి వద్దాం. కూటమిలో కూడా తెలుగుదేశం పార్టీలోనే నేతల మధ్య నెలకొన్న విభేదాలు ప్రస్తుతం పీక్స్కు చేరడంతో కీలక నాయకులంతా తలలు పట్టుకుంటున్నారట. అసలు దీన్ని ఎలా సెట్ చేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారట. ఫస్ట్ పోటాపోటీగా నడుస్తున్న తిరువూరు వ్యవహారం అందరికీ తెలిసిందే కదా. తిరువూరు వ్యవహారం దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. మిగతా విషయాల్లోకి వెళ్దాం. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అదే పార్టీకి చెందిన ఎంపీ కేశినేని చిన్నికి మధ్య ప్రస్తుతం వారు మరో లెవెల్కి చేరింది. అది ఫస్ట్ వీరిద్దరి మధ్య గొడవ లోపల లోపలే ఉంది, బయటికి రాలా. కానీ ఏమైందో ఏమో ఒక్కసారిగా సడన్గా బహిరంగంగా తిట్ల దండకం అందుకుని ఇద్దరు నేతలు ఇంటర్నల్ గొడవనంతా కూడా ప్రస్తుతం రోడ్డును పడేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం అప్పుడు కేశినేనికి నేను 5 కోట్లు ఇచ్చానంటూ కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించడం సంచలనంగా మారింది. మొన్న కూడా మాట్లాడుతూ నేను ఇచ్చాను అని గట్టిగానే చెప్తున్నాడు ఆయన. ఇది ఇక్కడితో ఆగదు, మరిన్ని విషయాలు కూడా మళ్ళీ చెబుతాను అంటూ బ్రేకింగ్ న్యూస్కు మరికొంత మసాలా కూడా యాడ్ చేసి ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు కొలికిపూడి శ్రీనివాసరావు. అయితే ఈ బ్రేక్లోనే కొలికిపూడికి గట్టి కౌంటర్ ఇచ్చారు ఎంపీ కేశినేని చిన్ని. తిరువూరులో దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నారు, వైసీపీ కోవర్టుగా మారి రచ్చ చేస్తున్నారు అని ఒక రేంజ్లో ఎంపీ చిన్ని ఫైర్ అయ్యారు. తిరువూరు చిచ్చు అక్కడ పార్టీని దహించేలా ఉండడంతో డైరెక్ట్గా చంద్రబాబే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి గోల, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ విదేశాల నుంచే చంద్రబాబు గారు దీనిపై ఒక గర్జింపు అయితే ఇచ్చేశారట. దుబాయ్లో ఉన్న ముఖ్యమంత్రి వెంటనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడేసి వాళ్ళిద్దరి మధ్య వివాదంపై ఒక క్లారిటీ కూడా తీసుకున్నారు. పర్లేదు సార్, నేను పిలిచి మాట్లాడతాను, వాళ్ళిద్దరికీ సర్ది చెబుతాను అని పల్లా శ్రీనివాసరావు చెప్పేసరికి అవసరం లేదు, ఇక మాట్లాడేదే లేదు, బతిమిలాడేదే లేదు, వాళ్ళ కథ ఏంటో డైరెక్ట్గా నేనే చూసుకుంటా అని తేల్చి చెప్పేశారట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరిపై వేటు పడడం గ్యారంటీ. ముందు నుంచి ఏదో వివాదానికి కారణమవుతున్న కొలికెలపూడి కథ కంచికి చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలంటే
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలే ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. సో, ఇది ఒక వ్యవహారం. ఇంకొకటుంది. దీనికంటే హైలైట్ అది. పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మధ్య ఫైట్. ఇద్దరిక డిప్యూటీలే. ఒకరేమో డిప్యూటీ సీఎం నేను చెప్పినట్టుగా, మరొకరు డిప్యూటీ స్పీకర్. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్యపై కొన్ని ఆరోపణలొచ్చాయి. ఆయన సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు. ఆ ఏరియాల్లో పేకాట శిబిరాలు పెరిగిపోయాయి అని కొందరు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారట. సీజ్ ద షిప్ టైప్లో ఆయన కూడా వెంటనే రియాక్ట్ అయిపోయి గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి జయసూర్యపై నివేదిక ఇవ్వాలని ఒక్కసారిగా ఆదేశించారట. డిఎస్పీ స్థాయి అధికారి అసాంఘిక కార్యక్రమాలకు అండగా ఉండడం ఏంటని ఫుల్గా ఫైర్ అయిపోయారు పవన్ కళ్యాణ్. పోలీసులు సివిల్ వివాదాల్లో వేలు పెట్టవద్దు, ఇలాంటివి మా ప్రభుత్వం అస్సలు సహించదు అని డిప్యూటీ సీఎం తనదైన శైలిలో ఒక చిన్న సైజు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ఉండాలి అనేది ఆయనకి తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయన ఒక వార్నింగ్ అయితే ఇచ్చేశారు. అలా డిప్యూటీ సీఎం ఎంటర్ అయ్యారో లేదో స్టోరీ మొత్తం ఒక యూటర్న్ తీసుకుంది ఇక్కడ. ఏంటి, మా డిఎస్పీ మీదే మీరు ఆరోపణలు చేస్తారా? ఛా, నిజమా? ఆయన అలాంటోడు అసలు కాదే అన్న స్టైల్లో డిఎస్పీ జయసూర్యకు క్లీన్ చిట్ ఇచ్చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. తనకున్న సమాచారం మేరకు భీమవరం డిఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు కూడా ఉందని, పేకాట జూదంపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారని ఫుల్ సపోర్టివ్గా మాట్లాడారు రఘురామకృష్ణరాజు. అలా స్ట్రిక్ట్గా ఉండడం వల్లే ఆయనపై ఆరోపణలు వస్తున్నాయేమో అని ఒక చిన్న డౌట్ కూడా క్రియేట్ చేశారు రఘురామకృష్ణరాజు. అయితే ఇందులోనే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. డిఎస్పీ స్ట్రిక్ట్గా ఉండడం వల్లే ఆయనపై ఫిర్యాదులు వస్తున్నాయేమోనన్న డిప్యూటీ స్పీకర్ కామెంట్స్ జనసేన పైనే అన్నది కొందరి వాదన. ఎందుకంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కు కంప్లైంట్ చేసేది జనసేన నేతలే. టీడీపీ నేతలు ఎవరిపైనైనా కంప్లైంట్ చేయాలని అనుకుంటే అయితే లేక హోంమంత్రికో లేదా డైరెక్ట్గా చంద్రబాబు గారికో నారా లోకేష్ దృష్టికో తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం కొందరు డిఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కంప్లైంట్ చేశారు. వారు ఖచ్చితంగా జనసేన నేతలో లేదా సానుభూతి పరులో అయి ఉంటారు. కాబట్టి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జనసేనకే కౌంటర్ వేశారని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఆయన మాట్లాడిన తీరు కూడా పలు అనుమానాలకు తావిచ్చేలానే ఉంది. ఎందుకనంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో కూడా ఎలాంటి జోద శిబిరాలు లేవని స్పష్టం చేశారు రఘురామకృష్ణరాజు. అంటే ఇక్కడ తప్పు డిఎస్పీది ఏమాత్రం కాదు, తప్పంతా జనసేనదే అని తేల్చి చెప్పేసినట్టయింది. ఇదే ఇప్పుడు జనసేన నేతలకు కూడా కోపం తెప్పిస్తోంది. అసలు మేము కూటమి ప్రభుత్వంలో భాగమా కాదా? మాకు ఇంపార్టెన్స్ ఎక్కడుంది? లేదు కదా, మేం ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా అని వాళ్ళంతా వాపోతున్నట్ట. డిఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తే డిప్యూటీ స్పీకర్ సపోర్ట్గా మాట్లాడటమే కాదు, పవన్ కళ్యాణ్ తీరుపై కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సరే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయనకు హోంశాఖ అంటే ఎక్కడా లేని ప్రేమ. ఎందుకు ఈ విషయం మాట్లాడాల్సి వస్తుందంటే, మొదట్లో ఆయన ఒక మాట దాచుకోకుండా చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే తనకు ఆ శాఖపై ఎంత ప్రేమ ఉందో బయట పెట్టేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏదో విషయం జరిగింది, ఆ విషయంలో మంత్రి అనితపై డైరెక్ట్గానే కామెంట్ చేశారు ఆయన. నీకు చేత కాకపోతే చెప్పండి, నేను చూసుకుంటా, నేను హోంశాఖ తీసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ వ్యాఖ్యానించటం అప్పట్లో కూటమి సర్కార్లో కూడా కలకలం రేపింది. ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వీలైనప్పుడల్లా హోంశాఖ గురించి మాట్లాడుతూ మంత్రి అనితకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారట పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా డిఎస్పీ జయసూర్య వ్యవహారంపై డైరెక్ట్గా ఎస్పీకి ఫోన్ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం కూడా సంచలనంగా మారింది. నిజంగానే ఇక్కడ డిఎస్పీ కనుక తప్పు చేస్తుంటే ఆయనపై ఫిర్యాదులు వస్తే హోంమంత్రితో మాట్లాడి విచారణ జరిపించాల్సిందిగా కోరాలి. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఆయనే ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించడం ఏంటి అనేదే ఇక్కడ టీడీపీ నేతల ప్రశ్న. డిప్యూటీ సీఎం అంటే అందరు మంత్రుల్లాగానే మరో మంత్రి, అంతేగాని ఆయనకంటూ ఒక ప్రత్యేక అధికారాలు ఇవి లేవని
టీడీపీ నేతలు ప్రస్తుతం గుర్తు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. పిఠాపురంలో రచ్చ అయితే అది వేరే లెవెల్‌లో ఉంది. ఎన్నికల స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయనకు పిఠాపురం కేటాయించడం దగ్గర నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా అక్కడ లోకల్ టీడీపీ లీడర్ అయిన వర్మ ఏ రకంగా చెలరేగిపోయారనే విషయం ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. వర్మకి టికెట్ ఇవ్వకపోయినా మంచి ప్రాధాన్యతనిస్తాం. ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తామని చెప్పి వర్మకి అప్పుడు అంటే ఎన్నికలకి ముందు ఏదో ఒకలాగా సర్ది చెప్పినా ఆ తర్వాత అమాంతం ప్రాధాన్యత తగ్గించుకుంటూ రావడంతో ఆయన కూడా అంతకంతకు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టేశారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదు అంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెట్టారు వర్మ. ఇక ఆ తర్వాత నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో నియోజకవర్గంలో గొడవ పెరిగి మళ్ళీ పెద్దదైంది. దీనికి ఆజ్యం పోసింది కూడా నాగబాబే. ఇక్కడ జనసేన గెలిచింది అంటే అది పవన్ కళ్యాణ్ చరిష్మా వల్లేనని, కాదు తమ వల్లే గెలిచారని ఎవరైనా అనుకుంటే గనక అది వారి కర్మ అని అంటూ డైరెక్ట్‌గా రవి వర్మనే టార్గెట్ చేయడం కొంత కలకలం రేపింది అప్పట్లో. ఇది అక్కడితో ఆగిపోయిందిలే అని అందరూ అనుకున్నారు. అయితే అక్కడితో ఆగలా. ఏ పనైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే వర్మని దూరం పెట్టేయటం, మొత్తం జనసేననే చూసుకోవడం, నియోజకవర్గంలో వర్మ అభిమానులకు, ఇటు టీడీపీ క్యాడర్‌కు ప్రశాంతత లేకుండా చేసింది. కానీ పవన్ కళ్యాణ్‌కు టీడీపీ అధిష్టానం నుంచి సపోర్ట్ ఉండడంతో ఏం చేయాలో తెలియక వర్మ సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. సో, పిఠాపురంకి సంబంధించి అది వ్యవహారం. మొదట్లో మనం మాట్లాడుకున్నాం కదా! జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ వ్యవహారం ఒక ఎత్తు. ఆయన ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకుంటారో ఎవ్వరికీ ఎక్కడా తెలీదు. ప్రత్యర్థి పార్టీ, సొంత పార్టీ అనే తేడాలు ఆయనకి ఎక్కడా ఉండవు. తనకి ఎవడు అడ్డొచ్చినా సరే, లేదా అడ్డొస్తున్నారు అని డౌట్ వచ్చినా చాలు, ఆయన ఒక రేంజ్‌లో రెచ్చిపోతారు. ఏ మాత్రం దయ లేకుండా వారిపై ఒక రకంగా దండయాత్ర చేసేస్తారు. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో జేసీ బ్రదర్స్ రాజకీయ వైరం ఎంత పీక్స్‌కి వెళ్ళిందో అందరం చూసే ఉంటాం. అంతకు మించిన వైరం ప్రస్తుతం కూడా ఇంకా నడుస్తోంది. ఎప్పుడు ఎక్కడ టైం దొరికితే చాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారక్కడ. తాడిపత్రి నియోజకవర్గం అందుకు పెట్టింది పేరు. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడంతో పెద్దారెడ్డిని నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తన పవర్ ఏంటో చూపిస్తూ అంతా ఉపయోగించేసి ఎప్పటికప్పుడు పెద్దారెడ్డిని నియోజకవర్గం బయటే నిలబెట్టేస్తున్నారు. పెద్దారెడ్డి అంటే ప్రత్యర్థి, పైగా రాజకీయ వైరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ. అక్కడి వరకు ఓకే, కానీ అధికారులపై కూడా అంతెత్తున లేవడమే టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పుడు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆ పోలీసులకే వార్నింగ్ ఇవ్వడం ప్రభుత్వానికి భారీ మైనస్గా మారిందని చెప్పాలి. ఎస్పీని చూసి వదిలేస్తున్నా, లేదంటే నీ ఇంట్లో దూరేవాణ్ణి అని ఏఎస్పీ రోహిత్ కుమార్పై ఒక రేంజ్లో తిట్ల దండకం అందుకోవడంతో అక్కడ ఉన్న పోలీసులు కూడా ఒక్కసారి అవాక్కయ్యారు. ఆయన తీరును బహిరంగంగా ఖండించారు కూడా. ఈ ప్రభుత్వం పోలీసులకే రక్షణ లేకుండా చేస్తోంది అంటూ వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని ఒక అడ్వాంటేజ్గా మార్చుకోవడంతో టీడీపీ ప్రస్తుతం తల పట్టుకోవాల్సిన పరిస్థితి. నిజానికి కూటమిలో లొక్కలొక్కలు అనేవి ఇప్పుడే స్టార్ట్ కాలేదు. నేతల మధ్య గొడవలు అనేవి ఇప్పుడే పుట్టుకురాలేదు. కానీ ఇంటర్నల్గా ఉండేవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చాలా చోట్ల టీడీపీ జనసేన పార్టీల మధ్య సఖ్యత లేకపోతే మరికొన్ని చోట్ల టీడీపీ బీజేపీ నాయకుల మధ్య ఫైట్ నిత్యకృత్యంగా మారిపోయింది. ఈ వివాదాలు విభేదాలు సద్దుమణుగుతాయా, లేక మరింత పెరిగి కూటమి కోటలకు బేటలు వారుతాయా అన్నదే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇవాల్టి మన ఇంట్రెస్టింగ్ టాకింగ్ పాయింట్.